ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. భారతీయ సాహిత్యంలో ఒకటైన ఋగ్వేదంలో సరస్వతి నది గురించి ప్రముఖంగా ప్రస్తావించబడింది. కేవలం భౌతిక నదిగా మాత్రమే కాకుండా స్వచ్ఛత, సంతానోత్పత్తి మరియు జ్ఞానాన్ని కలిగించే దేవతగా హిందువులు కొలుస్తారు. సరస్వతి నది యొక్క పౌరాణిక మూలం. కొన్ని కథనాల ప్రకారం సరస్వతి నది బ్రహ్మదేవుడి నుండి జన్మించింది. బ్రహ్మదేవుడు విశ్వం యొక్క సృష్టిని పూర్తి చేసిన తర్వాత భూమిని చూసి దానికి ఏకీకృత మరియు శుద్ధి చేసే సంస్థ ఒకటి అవసరమని భావించాడు. ఈ అవసరాన్ని తీర్చడానికి అతను తన పుత్రిక అయిన సరస్వతిని ఒక నదిగా సృష్టించాడు. అది 3 లోకాలను, స్వర్గం, భూమి మరియు పాతాళం, వాటిని శుద్ధి చేస్తుంది. మహావేద పండితుల శక్తివంతమైన ఉచ్చారణల వల్ల సరస్వతి నది జన్మించింది అని మరొక పురాణం చెబుతోంది. వారి శ్లోకాలు మరియు మంత్రాల ప్రకంపనలు ఆమెకు జన్మనిచ్చాయి. ఈ సందర్భంలో సరస్వతి నది జ్ఞానం మరియు చైతన్య ప్రవాహానికి ప్రతీక. సరస్వతి నది ప్రయాగ వద్ద గంగా మరియు యమునతో త్రివేణి సంగమంలో కలుస్తుంది అని కూడా భక్తులు నమ్ముతారు. ఆసక్తికరంగా, ఈ సంగమం వద్ద సరస్వతి నది కంటికి కనిపించదు, కానీ భూగర్భంలో ప్రవహిస్తుంది మరియు ఇతర 2 నదులను ఒక సూక్ష్మ రూపంలో కలుస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. సరస్వతి నది ఎందుకు కనుమరుగైందనే దానిపై వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటి సిద్ధాంతంలో వశిష్ఠ మహర్షి కథ తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షితో విభేదాలు వచ్చిన తరువాత వశిష్ఠుడు సరస్వతిలో దూకి తన ప్రాణాన్ని విడువడానికి ప్రయత్నించాడని చెబుతారు. నది అతని మరణానికి కారణం కాకూడదని భూగర్భంలో అదృశ్యమైంది. మరో సిద్ధాంతంలో కోపోద్రికుడుగా పేరున్న దుర్వాస మహర్షి ధ్యానంలో ఉండగా సరస్వతి నదీ జలాలు ప్రవహించే ధ్వనితో ధ్యానభంగం కలిగిన ఆ మహర్షి సరస్వతి నది అదృశ్యం కావాలని శపించాడు. పర్యవసానంగా నది భూగర్భంలో మునిగిపోయిందని చెబుతారు. మరిన్ని పురాణ ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి.